Hello everyone, hope you all are doing good. So welcome to Rise, the perfect guide. రైస్ లో మనం లాంగ్ టర్మ్ కోర్స్ తీసుకుంటున్నాము. దాంట్లో ఫిజిక్స్ లో మనం ఫస్ట్ ఇయర్ చాప్టర్స్ చాలా 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 ఫినిష్ చేసుకున్నాం. అండ్ ఎస్టర్డేస్ క్లాస్ లాస్ట్ క్లాస్ లో మనం ఏం చేసామంటే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అనే ఒక మంచి ఈజీ చాప్టర్ స్టార్ట్ చేసుకున్నాం. సో దాంట్లో కావాల్సిన బేసిక్స్ అన్ని కూడా నిన్నటి క్లాస్ లో నేర్చుకున్నాము. సో దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ టర్మ్స్ ఏంటి అవన్నీ కూడా మనం స్టార్ట్ చేసుకున్నాం. అండ్ టుడేస్ క్లాస్ ఏంటి అంటే మోర్ ఓవర్ ప్రాబ్లమ్ ఓరియంటెడ్. సో ఈ రోజు క్లాస్ చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఇన్ కేస్ ఆఫ్ ఎంసెట్ వైజ్. అండ్ ఐపీఈ వైజ్ కూడా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవాళ కవర్ చేస్తాము. అండ్ చాలా మంచి టాపిక్ ఇదైతే నా దృష్టిలో ఆల్ టైమ్ ఫేవరెట్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్ అన్నమాట. చాలా ఈజీగా ఉంటుంది, ఎక్కువ మైండ్ పెట్టి విపరీతమైన ఆలోచన చేయాల్సిన అవసరం లేని చాప్టర్. అండ్ ఈజీగా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. నంబర్ ఆఫ్ ఫార్ములాస్ చాలా తక్కువ ఉంటాయి, నంబర్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా చాలా తక్కువ. సో అలాంటి చాప్టర్ కాబట్టి దీనిని మిస్ అవ్వకుండా ప్రిపేర్ అవ్వండి. బికాస్ చెప్పలేం కదా, మెయిన్స్ లో కూడా ఒక క్వశ్చన్ తగలచ్చు, మెయిన్స్ లో అసలు రాదు అని లేదు. బికాస్ లాస్ట్ టైం సినారియో చూస్తే కనుక 2022లో జరిగిన మెయిన్స్ లో అయితే కనుక మనకి సాలిడ్స్ లో నుంచి బాగానే వచ్చాయి క్వశ్చన్స్. సో ఎన్టీఏ ఇప్పుడు మార్చిన సినారియో ప్రకారం క్వశ్చన్స్ ప్యాటర్న్ అనేది కొంచెం ఈజీగానే ఉంటుంది. కాబట్టి ఎలాంటి చాప్టర్ ని, ఎస్పెషల్లీ ఈజీగా ఉండే చాప్టర్స్ ని చేస్తూనే నేర్చేసుకోవచ్చు మనం. సో అలాంటి ఈజీ టాపిక్ కాబట్టి మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ లెక్చర్ 2 స్టార్ట్ చేసేద్దాం. అయితే లెక్చర్ 2 కి డైరెక్ట్ గా వెళ్లే ముందు ఒకసారి మళ్ళీ వెయిటేజ్ ని చూద్దాం. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ లో ఐపీఈ వైజ్ వచ్చేటప్పటికి 4 మార్క్ వెయిటేజ్ ఉన్న చాప్టర్ ఇది. ఎస్, కంపల్సరీగా 4 మార్క్ వెయిటేజ్ ఉంది కాబట్టి 4 మార్క్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అయితే 4 మార్క్స్ లో ఏ క్వశ్చన్స్ చదివితే ఈజీగా మనకి అంటే ఎక్కువ వెయిటేజ్ ఉన్న క్వశ్చన్స్ ఏంటి అంటే టైప్స్ ఆఫ్ స్ట్రెస్, టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్ ఎలాగో చదవాలి. అవి కాకుండా మనకి బిహేవియర్ ఆఫ్ వైర్ అని లాస్ట్ క్లాస్ లో ఒక గ్రాఫ్ చెప్పాను, స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఒకటి చెప్పాను గ్రాఫ్. సో ఆ గ్రాఫ్ మీద 4 మార్క్ క్వశ్చన్ ఒకటి కంపల్సరీగా వస్తుంది మనకి. అది కాకుండా వర్క్ ఎనర్జీ, ఐ మీన్ ద వర్క్ డన్ టు స్ట్రెచ్ అ వైర్, అదే మనకి స్ట్రెయిన్ ఎనర్జీగా స్టోర్ అయి ఉంటుంది. ఈ రోజు క్లాస్ లో ఆ 4 మార్క్ క్వశ్చన్ కూడా కవర్ చేస్తాము. ఎంసెట్ కి వచ్చేటప్పటికి 1 మార్క్ వెయిట్, 1 క్వశ్చన్ వెయిటేజ్ ఉంటుంది. నీట్ లో 1 క్వశ్చన్ గ్యారంటీయా అంటే ఈ చాప్టర్ లో నుంచి గ్యారంటీ కాకపోవచ్చు, బట్ రావచ్చు రాకపోవచ్చు, అది మనం చెప్పలేం. మెయిన్స్ లో కూడా అంతే, ఈ చాప్టర్ లో నుంచి క్వశ్చన్ రావచ్చు రాకపోవచ్చు. సో మెయిన్స్ వైజ్ అంత ఇంపార్టెంట్ చాప్టర్ కాదు, కానీ మనకి ఎంసెట్ వైజ్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ఇది. ఓకే, ఒకసారి దీని టాపిక్స్ చూద్దాం. ఈ రోజు ఏ టాపిక్స్ కవర్ చేస్తున్నాము అంటే మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. ఎస్, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్స్ ఆఫ్ దిస్ చాప్టర్. ఈ చాప్టర్ మొత్తంలోకి ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి అయినా వస్తాయి అంటే అది ఈ రీజియన్ నుంచి. దెన్ పాయిజాన్స్ రేషియో ఒక చిన్న టాపిక్ ఉంటుంది. అలాగే స్ట్రెయిన్ ఎనర్జీ చెప్పాను కదా, ఐపీఈలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ 4 మార్క్ క్వశ్చన్ ఉంది అని, అది స్ట్రెయిన్ ఎనర్జీ. ఆ తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ చూద్దాం. అప్లికేషన్స్ అంటే ప్రాబ్లమ్స్ ఓరియంటెడ్ అన్నమాట. లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. అసలు ఈ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది మనకి అంటే, ఇఫ్ యూ రిమెంబర్ ఎస్టర్డేస్ క్లాస్, హుక్స్ లా నుంచి వచ్చింది మనకి. హుక్స్ లా ఏం చెప్తుంది? విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్ స్ట్రెస్ బై స్ట్రెయిన్, యాక్చువల్ గా స్ట్రెస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. సో స్ట్రెస్ బై స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇది మనకి హుక్స్ లో చెప్పింది. ఈ కాన్స్టెంట్ కి మనం పెట్టిన పేరు ఏంటి అంటే మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. యాక్చువల్ గా ఈ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అనే పదం చాలా ఇంపార్టెంట్. ఒక బాడీ యొక్క మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అనేది ఆ బాడీలో వేవ్స్ ట్రావెల్ అయ్యే వెలాసిటీని డిసైడ్ చేస్తుంది. సౌండ్ వేవ్స్ ఒక బాడీలోంచి ట్రావెల్ అయ్యేటప్పుడు ఆ సౌండ్ వేవ్ యొక్క స్పీడ్ ని ఎవరు డిసైడ్ చేస్తారు అంటే ఈ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. అందుకే సాలిడ్స్ లో సౌండ్ చాలా స్పీడ్ గా వెళ్తుంది, తర్వాత లిక్విడ్స్ లో లీస్ట్ వెలాసిటీ ఎవరిలో ఉంది అంటే గ్యాసెస్ లో. బికాస్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ సాలిడ్స్ ఈస్ వెరీ హై వెన్ కంపేర్డ్ టు గ్యాసెస్. సో మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఆర్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ అ సాలిడ్.
మనకి ఎన్ని రకాలు ఇప్పుడు మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఎక్కడి నుంచి వచ్చింది? స్ట్రెస్ బై స్ట్రెయిన్. మనకి 3 టైప్స్ ఆఫ్ స్ట్రెస్, 3 టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్ ఉన్నాయి కాబట్టి 3 టైప్స్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ కూడా వస్తాయి. సో ఆ 3 టైప్స్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఏంటి అంటే, ఒకటి యంగ్స్ మాడ్యులస్, రెండోది బల్క్ మాడ్యులస్, మూడోది మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ. ఓకే, మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీని ఈటాతో గాని జీతో గాని సింబలైజ్ చేస్తారు. ఓకే, బల్క్ మాడ్యులస్ ని K తో గాని B తో గాని సింబలైజ్ చేస్తారు. ఇది ఒక్కొక్క టెక్స్ట్ బుక్ ప్రింట్ ని బట్టి కూడా ఉంటుంది. బట్ యంగ్స్ మాడ్యులస్ ఎప్పుడు కూడా Y గానే ఉంటుంది. ఒక్కొక్కసారి కొన్ని టెక్స్ట్ బుక్స్ లో క్యాపిటల్ లెటర్ E గా కూడా చెప్తారు. యాక్చువల్ గా మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అన్ని టైప్స్ కలిపి క్యాపిటల్ లెటర్ E తో సింబలైజ్ చేస్తాం. బట్ కొన్ని బుక్స్ లో అయితే యంగ్స్ మాడ్యులస్ ని కూడా మాడ్యులస్ E తో సింబలైజ్ చేస్తాం. సో ఇవి రకరకాల సింబల్స్ అన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క మాడ్యులస్ గురించి నేర్చుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ యంగ్స్ మాడ్యులస్. ఓకే, యంగ్స్ మాడ్యులస్ అనేటప్పటికీ ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ లాంగిట్యూడినల్ స్ట్రెస్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. సో ఎన్ని రకాల స్ట్రెస్లు ఉన్నాయో స్ట్రెయిన్లు ఉన్నాయో అన్ని రకాల మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ వస్తాయి కాబట్టి మనకి లాంగిట్యూడినల్ స్ట్రెస్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటే ఏంటి? ఏ టైప్ ఆఫ్ స్ట్రెస్ అయినా ఏం చెప్పాను? ఫోర్స్ బై ఏరియా. అది ఏ టైప్ ఆఫ్ స్ట్రెస్ అయినా మనకు అనవసరం. స్ట్రెస్ అనగానే ఫస్ట్ మైండ్ లోకి రావాల్సింది ఫోర్స్ బై ఏరియా. తర్వాత లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ కి లాస్ట్ క్లాస్ లో మనం ఫార్ములా ఏం చెప్పుకున్నాము? డెల్టా ఎల్ బై ఎల్. ఓకే, సో ఈ ఫార్ములాలో ఏంటంటే క్యాపిటల్ ఎల్ ని ఒరిజినల్ లెంత్ అని, స్మాల్ ఎల్ ని ఎలాంగేటెడ్ లెంత్ అని చూపించారు. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే y is equal to F by A లాంగిట్యూడినల్ స్ట్రెస్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ డెల్టా ఎల్ బై ఎల్. సో దీని అంతటిని రీఅరేంజ్ చేస్తే మనకి y is equal to FL by A into డెల్టా ఎల్. సో ఇది మన యంగ్స్ మాడ్యులస్ కి ఫార్ములా. ఓకే, యంగ్స్ మాడ్యులస్ కి ఫార్ములా. ఈ F ప్లేస్ లో మనము mg కూడా రాయొచ్చు. ఎప్పుడైతే ఒక వైర్ ని ఎలాంగేట్ చేయడానికి m మాస్ ని ఇలా హ్యాంగ్ చేశారు అనుకోండి, ఇప్పుడు ఈ వైర్ మీద ఏ ఫోర్స్ యాక్ట్ అవుతోంది? ఈ బాడీ యొక్క వెయిట్. సో F ప్లేస్ లో మనం mg కూడా రాసుకోవచ్చు. అదే F ప్లేస్ లో టెన్షన్ ఫోర్స్ కూడా రాసుకోవచ్చు, బికాస్ టెన్షన్ ఇస్ ఆల్సో ఏ ఫోర్స్. సో y is equal to T into L by ఏ ప్లేస్ లో పై r స్క్వేర్ రాసుకోవచ్చు. ఎస్, r is the radius of the material and L. ఇలా ఎన్ని రకాలుగా మార్చుకోవచ్చు మనం యంగ్స్ మాడ్యులస్ ని. సో దాని డెన్సిటీ టర్మ్స్ లో కూడా మార్చుకోవచ్చు. ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీ రాద్దాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీ టర్మ్స్ లో రాయాలి అంటే ఇక్కడున్న ఫార్ములాలో m ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు? మాస్ ఇస్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. సో యంగ్స్ మాడ్యులస్ ఇస్ ఈక్వల్ టు మాస్ ప్లేస్ లో డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ ఇంటూ g ఇంటూ ఎల్ బై ఏ ఇంటూ డెల్టా ఎల్. ఇలా కూడా రాసుకోవచ్చు. సో ఇది డెన్సిటీ టర్మ్స్ లో. వాల్యూమ్ ని మళ్ళీ కావాలి అంటే ఏరియా ఇంటూ లెంత్ గా రాసుకోవచ్చు. సో డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ ని ఏరియా ఇంటూ లెంత్ గా రాద్దాము. g ఇంటూ ఎల్ by A into delta L. A ने A को मार दिया. సో మనకేమొచ్చింది? రో జీ ఎల్ స్క్వేర్ బై ఏ డెల్టా ఎల్. ఓకే, ఇలా ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా మార్చుకుంటూ వెళ్ళొచ్చు యంగ్స్ మాడ్యులస్ ని. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా అయితే ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే, అయితే యంగ్స్ మాడ్యులస్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ టు బి రిమెంబర్డ్ ఏంటి అంటే, యంగ్స్ మాడ్యులస్ ఈజ్ అ డైమెన్షన్లెస్ క్వాంటిటీ. ఎస్, దీనికి డైమెన్షన్స్ ఉండవు. కానీ యంగ్స్ మాడ్యులస్ ఎస్ఐ యూనిట్ ఏంటి అంటే, స్ట్రెస్ కి ఏదైతే ఎస్ఐ యూనిట్ ఉంటుందో అదే యంగ్స్ మాడ్యులస్ కి కూడా ఉంటుంది. ఓకే, స్ట్రెస్ ఎస్ఐ యూనిట్స్ ఏంటి? స్ట్రెస్ ఎస్ఐ యూనిట్స్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. అదే మనకి యంగ్స్ మాడ్యులస్ కూడా ఉంటుంది. అయితే యంగ్స్ మాడ్యులస్ కి వచ్చేటప్పటికి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఇట్ ఓన్లీ depends on nature of the material. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, యంగ్స్ మాడ్యులస్ అనేది కేవలం నేచర్ ఆఫ్ ది మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది. ఇట్ డస్ నాట్, ఏది యంగ్స్ మాడ్యులస్, ఇట్ డస్ నాట్ డిపెండ్ అపాన్ the dimensions
the dimensions of the material. Dimensions of the material మీద అస్సలు డిపెండ్ అవ్వదు. It only depends upon the nature of the material. అంటే నేను 1 మీటర్ కాపర్ వైర్ తీసుకున్నా, దానిని హాఫ్ గా కట్ చేసిన యంగ్స్ మాడ్యులస్ వాల్యూ మారదు. దాన్ని 2 మీటర్స్ గా సాగదీసిన యంగ్స్ మాడ్యులస్ వాల్యూ మారదు. కానీ 1 మీటర్ కాపర్ వైర్ బదులు 1 మీటర్ సిల్వర్ వైర్ తీసుకుంటే అప్పుడు యంగ్స్ మాడ్యులస్ మారిపోతుంది. సో బాగా గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, యంగ్స్ మాడ్యులస్ అనేది ఇట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద నేచర్ ఆఫ్ ది మెటీరియల్. ఇట్ విల్ నాట్ డిపెండ్ ఆన్ ద డైమెన్షన్స్. అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మీద కానీ లెంత్ ఆఫ్ ద వైర్ మీద కానీ అస్సలు డిపెండ్ అవ్వదు. అది యంగ్స్ మాడ్యులస్ గురించి గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ బల్క్ మాడ్యులస్ వద్దాం. బల్క్ మాడ్యులస్ ని కేతో, యూజువల్ గా కేతోనే సింబలైజ్ చేస్తారు, కొన్ని బుక్స్ లో బితో కూడా సింబలైజ్ చేస్తారు. కే ఆర్ బి, క్యాపిటల్ లెటర్ బి కూడా బల్క్ మాడ్యులస్ కి వాడతారు. బల్క్ అంటే ఏంటి? వాల్యూమ్. సో బల్క్ మాడ్యులస్ కి వచ్చేటప్పటికి ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ వాల్యూమెట్రిక్ స్ట్రెస్ బై వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. వాల్యూమ్ వైజ్ స్ట్రెస్ బై వాల్యూమ్ బై స్ట్రెయిన్ తీసుకుంటే దానినే బల్క్ మాడ్యులస్ అంటారు. వాల్యూమెట్రిక్ స్ట్రెస్ అంటే ఏంటి? ఏ స్ట్రెస్ అయినా ఒకటే చెప్పాను కదా, ఫోర్స్ బై ఏరియా. అయితే మనము వాల్యూమెట్రిక్ స్ట్రెస్ నే ప్రెషర్ అని కూడా అనుకుంటాము అని లాస్ట్ క్లాస్ లో చెప్పాను. ఓన్లీ వాల్యూమెట్రిక్ స్ట్రెస్ కి మాత్రమే ప్రెషర్ అనుకుంటాం. వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ కి వచ్చేటప్పటికి డెల్టా వి బై వి, చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి రాస్తే బల్క్ మాడ్యులస్ ఫార్ములా ఏమైంది? K is equal to F by A by delta V by V. ఓకే, దీన్ని కొంచెం రీఅరేంజ్ చేస్తే మనకి K is equal to F by A ప్లేస్ లో P అండ్ V పైకి వచ్చేస్తుంది కాబట్టి PV by delta V. ఓకే, ఇది మనకి బల్క్ మాడ్యులస్ కి ఫార్ములా. అయితే యూజువల్ గా బల్క్ మాడ్యులస్ కి ఇక్కడ ఒక నెగటివ్ సింబల్ వాడతారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే K is equal to minus dP by dV by V, చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్. అలాగే పైన చేంజ్ ఇన్ ప్రెషర్. ప్రెషర్ కాన్స్టెంట్ అవ్వచ్చు, చేంజ్ అవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ వాల్యూమ్ మాత్రం ఖచ్చితంగా చేంజ్ అవ్వాలి. కాన్స్టాంట్ వాల్యూమ్ అయితే మాత్రం అట్ కాన్స్టాంట్ వాల్యూమ్ కాన్స్టాంట్ అయితే ఏమవుతుంది? వాల్యూమ్ కాన్స్టాంట్ అయితే డెల్టా వి 0 అయిపోతుంది. డెల్టా వి 0 అయిపోతే బల్క్ మాడ్యులస్ అన్డిఫైన్డ్ అయిపోతుంది. సో బల్క్ మాడ్యులస్ అనేది ఇట్ బికమ్స్ ఇన్ఫినిటీ. బల్క్ మాడ్యులస్ బికమ్స్ ఇన్ఫినిటీ. ఈ పాయింట్ మనం ఎక్కడ చెప్పుకుంటాము అంటే థర్మోడైనమిక్స్ లో ఐసోకోరిక్ ప్రాసెస్ అని ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ లో మనకి బల్క్ మాడ్యులస్ ఎంత అంటే ఇన్ఫినిటీ అని చెప్పుకుంటాం అన్నమాట. సో ఆ పాయింట్ ఇక్కడ కనెక్ట్ అవుతుంది మనకి. నెగటివ్ సైన్ ఎందుకు అంటే ఓన్లీ బికాస్ ప్రెషర్ ఇంక్రీజ్ అయితే వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే ప్రెషర్ డిక్రీజ్ అయితే వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. సో దానికోసం అని చెప్పి ఇక్కడ మనం నెగటివ్ సైన్ వాడతాం తప్ప ఇంకా వేరే ఏ ఉద్దేశం ఉండదు. బల్క్ మాడ్యులస్ కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ ది మీడియం, ఇట్ విల్ నాట్ డిపెండ్ ఆన్ ద డైమెన్షన్స్. ఓకే, బల్క్ మాడ్యులస్ కూడా SI యూనిట్స్ ఏంటి అంటే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. నెక్స్ట్ మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ. రిజిడిటీ అంటే షియరింగ్ కి సంబంధించింది. దీనిని ఈటాతో సింబలైజ్ చేస్తాం. సో షియరింగ్ స్ట్రెస్ బై షియరింగ్ స్ట్రెయిన్. షియరింగ్ స్ట్రెస్ అయినా ఏ స్ట్రెస్ అయినా ఏం చెప్పుకున్నాము? స్ట్రెస్ అంటే ఫోర్స్ బై ఏరియా. షియరింగ్ స్ట్రెయిన్ ఏం చెప్పుకున్నాము అంటే థీటా ఆర్ థీటా ఇస్ ఈక్వల్ టు డెల్టా ఎక్స్ బై ఎల్. మీకు గుర్తుందా షియరింగ్ స్ట్రెయిన్ ఎలా చెప్పుకున్నాము? ఇలా ఒక బాడీ ఉంది, ఈ బాడీ మీద ఈ డైరెక్షన్ లో ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఇది ఇలా పక్కకి జారింది. ఓకే, ఎంత యాంగిల్ పక్కకు జరిగింది? థీటా యాంగిల్ పక్కకు జరిగింది. ఎల్ దాని లెంత్ అనుకుంటే డెల్టా ఎక్స్ అంటే ఇక్కడ ఉండాల్సిన పాయింట్ ఇక్కడికి వచ్చింది కదా, ఎంత పక్కకి జరిగింది? డెల్టా ఎక్స్ పక్కకు జరిగింది. సో ఇక్కడ నుంచి మనం ఏం రాసుకోవచ్చు? tan theta is equal to delta x by L. Theta బాగా చిన్నదైనప్పుడు tan theta is approximately equal to theta. So theta is equal to delta x by L. ఇది మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాం. సో ఇక్కడ షియరింగ్ స్ట్రెస్ కి ఫార్ములా షియరింగ్ మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ కి ఫార్ములా ఏం చెప్పుకోవచ్చు అంటే ఈటా ఇస్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీకి ఈటా ఇస్ ఈక్వల్ టు షియరింగ్ స్ట్రెస్ అంటే F by A
బై తీటా. సో ఒక ఫార్ములా ఏంటి అంటే ఎఫ్ బై ఏ తీటా. ఒకవేళ తీటా వాల్యూ ఇస్తే ఇది సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, లేదు తీటా వాల్యూ ఇవ్వలేదు, సో ఈటా ఇస్ ఈక్వల్ టు ఎఫ్ బై ఏ బై తీటా ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు, డెల్టా ఎక్స్ బై ఎల్. డెల్టా ఎక్స్ బై ఎల్, సో ఏమైంది, ఎఫ్ ఇంటూ ఎల్ బై ఏ ఇంటూ డెల్టా ఎక్స్. ఇది ఈటాకి ఫార్ములా. ఇది మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ. ఏ మాడ్యులస్ అయినా కూడా ఎస్ఐ యూనిట్స్ సేమ్. ఎస్ఐ యూనిట్స్ ఎంత, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఇదన్నమాట మన 3 టైప్స్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ. చూసారా ఈ లెసన్ ఎంత ఈజీగా ఉందో. 3 టైప్స్ ఆఫ్ స్ట్రెస్, అలాంటివే 3 టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్, మళ్ళీ అలాంటివే 3 టైప్స్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ. ఓకే, సో కంప్రెసిబిలిటీ, ఎస్, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్. కంప్రెసిబిలిటీ అంటే ఇట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ బల్క్ మాడ్యులస్. అంటే వెరీ 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 సింపుల్. అసలు కంప్రెసిబిలిటీ అనేది ఒకటి ఉంది అని చాలా మంది మర్చిపోతూ ఉంటారు. కానీ ప్రాబ్లమ్స్ లో డైరెక్ట్ గా బల్క్ మాడ్యులస్ అడగకుండా ఫైండ్ ద కంప్రెసిబిలిటీ అని అడుగుతూ ఉంటారు ఒక్కొక్కసారి. సో కంప్రెసిబిలిటీ అనేది డైరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేయడానికి ప్రాబ్లం ఏం లేదు. కంప్రెసిబిలిటీ ఈజ్, ఇట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ బల్క్ మాడ్యులస్. సో 1/k అంటే నిన్ను ఫార్ములాలో కంప్రెసిబిలిటీ, ఐ మీన్ ప్రాబ్లం లో కంప్రెసిబిలిటీ ఫైండ్ అవుట్ చేయమని అడిగారు. మనం ఏం చేస్తాము, బల్క్ మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేస్తాము. ఆ బల్క్ మాడ్యులస్ ని రెసిప్రోకల్ చేస్తే ఆ వచ్చేది ఏంటి అంటే కంప్రెసిబిలిటీ అన్నమాట. సో కంప్రెసిబిలిటీ ఈస్ డినోటెడ్ బై k, కాదు 1/k. కంప్రెసిబిలిటీ ఈస్ డినోటెడ్ బై 1/k. కంప్రెసిబిలిటీ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ బల్క్ మాడ్యులస్, అంతే, ఇంకేం గుర్తుపెట్టుకోకర్లేదు. ఓకే, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, గుర్తుపెట్టుకోండి. బికాస్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ లో మనకి థియరీ బిట్స్ కూడా వస్తాయి. బికాస్ ఇది ఒక చిన్న లెసన్ కాబట్టి దీంట్లో నుంచి థియరీ బిట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనకి వీలైనంత వరకు. నెక్స్ట్, ద బల్క్ మాడ్యులస్ ఫర్ సాలిడ్స్ ఈజ్ మచ్ లార్జర్ దాన్ దట్ ఫర్ లిక్విడ్స్, విచ్ ఈజ్ అగైన్ లార్జర్ దాన్ బల్క్ మాడ్యులస్ ఫర్ గ్యాసెస్. ఇది ఆల్రెడీ చెప్పాను కదా నేను. సో ఇలా గుర్తుపెట్టుకోండి, బల్క్ మాడ్యులస్ ఆఫ్ సాలిడ్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ద బల్క్ మాడ్యులస్ ఆఫ్ లిక్విడ్స్, అండ్ ఇట్ ఈస్ ఆల్సో అగైన్ గ్రేటర్ దాన్ ద బల్క్ మాడ్యులస్ ఆఫ్ గ్యాసెస్. ఓకే, సో అన్నిటికంటే దేనికి ఎక్కువ బల్క్ మాడ్యులస్ ఉంది అంటే సాలిడ్స్ కి, దేనికి తక్కువ బల్క్ మాడ్యులస్ ఉంది అంటే గ్యాసెస్ కి. సో బల్క్ మాడ్యులస్ అనేది ఇట్ డిసైడ్స్ ద రిజిడిటీ ఆఫ్ అ బాడీ. సో సాలిడ్స్ అందుకే ఈజీగా షేప్ మారవు, గ్యాసెస్ లిక్విడ్స్ చాలా చాలా ఈజీగా వాటి షేప్ మారిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇది ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ది వేరియేషన్ ఇన్ దేర్ బల్క్ మాడ్యులస్ వాల్యూ. Next, coming to Poisson's ratio. Yes, another important definition. Poisson's ratio అనేది ఒక ఇంపార్టెంట్ డెఫినేషన్ మాత్రమే. సో పాయిజన్స్ రేషియోకి వచ్చేటప్పటికి, పాయిజన్స్ రేషియో జస్ట్ డెఫినేషన్. పాయిజన్స్ రేషియో గురించి మనం పెద్దగా తలను పగలగొట్టేసుకుని ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. అది జస్ట్ డెఫినేషన్ కాబట్టి దానిని యాజ్ ఇట్ ఈస్ గా అలాగే నేర్చుకుందాం. సో పాయిజన్స్ రేషియోని సిగ్మాతో సింబలైజ్ చేస్తారు యూజువల్ గా. సో పాయిజన్స్ రేషియో అంటే ఇట్ ఈస్ అ రేషియో. దేనికి దేనికి రేషియో అంటే లాటరల్ స్ట్రెయిన్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్, అంతే. లాంగిట్యూడినల్ స్ట్రెయిన్, లాటరల్ స్ట్రెయిన్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్, దీనినే పాయిజన్స్ రేషియో అంటారు. సో పాయిజన్స్ రేషియో ఇస్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ లాటరల్ స్ట్రెయిన్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. నేను ఇంతకు ముందే చెప్పాను, లాటరల్ అనే పదానికి మీనింగ్ సైడ్ వైజ్, లాంగిట్యూడినల్ అనే పదానికి మీనింగ్ లెంత్ వైజ్. సో మనం ఒక వైర్ ని తీసుకున్నాము అనుకోండి, ఈ వైర్ కి ఒక రేడియస్ లేదా డయామీటర్ ఉంటుంది, అలాగే లెంత్ కూడా ఉంటుంది. ఒక వైర్ ని సాగదీసినప్పుడు ఏమవుతుంది, ఆ వైర్ సన్నగా అవుతుంది, పొడవుగా అవుతుంది. అంటే ఒకేసారి దాని డయామీటర్ లో చేంజ్ వస్తుంది, అలాగే దాని లెంత్ లో కూడా చేంజ్ వస్తుంది. డయామీటర్ లో చేంజ్ అంటే సైడ్ వైజ్, లెంత్ లో చేంజ్ అంటే లెంత్ వైజ్. సో లాటరల్ స్ట్రెయిన్ ని ఏమని చెప్తారు అంటే డెల్టా డి బై డి, చేంజ్ ఇన్ డయామీటర్ బై ఒరిజినల్ డయామీటర్, బై డెల్టా ఎల్ బై ఎల్, చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్.
లాటరల్ స్ట్రెయిన్ సైడ్ వైజ్. అయితే ఇక్కడ ఒక మైనస్ సింబల్ కూడా పెడతారు. ఎందుకు అంటే యూజువల్ గా పొడవు ఎక్కువగా సాగినప్పుడు ఏమవుతుంది, వైర్ సన్నబడుతుంది, అంటే డయామీటర్ డిక్రీజెస్. వైర్ పొడవు తగ్గిస్తే అది లావుగా అవుతుంది, అంటే డయామీటర్ ఇంక్రీజెస్. సో యాజ్ ద డయామీటర్ డిక్రీజెస్ లెంత్ ఇంక్రీజెస్, లెంత్ డిక్రీజెస్ డయామీటర్ ఇంక్రీజెస్. ఇలాంటి బిహేవియర్ వల్ల ఇక్కడ నెగటివ్ సైన్ వచ్చింది అంతే. సో ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది, లాటరల్ అంటే సైడ్ వైజ్ కదా. సో సిగ్మాకి ఫార్ములా ఏంటి అంటే సిగ్మా ఇస్ ఈక్వల్ టు మైనస్ డెల్టా డి చేంజ్ ఇన్ డయామీటర్ బై ఒరిజినల్ డయామీటర్ బై చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. lateral strain by longitudinal strain, lateral strain by longitudinal strain. ఇది మనకి ఫార్ములా పాయిజన్స్ రేషియో. అయితే ఒకసారి ఎంసెట్ లో ఒక మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చింది దీని గురించి, పాయిజన్స్ రేషియో. పాయిజన్స్ రేషియోకి కొన్ని వాల్యూస్ ఉన్నాయి. ఓకే, థియరిటికల్ వాల్యూ అలాగే ప్రాక్టికల్ వాల్యూ. ఇది ఐపీఈలో 2 మార్క్ క్వశ్చన్ లో కూడా ఒకసారి వచ్చింది. థియరిటికల్ వాల్యూ అలాగే ప్రాక్టికల్ వాల్యూ. థియరిటికల్ వాల్యూ అండ్ ప్రాక్టికల్ వాల్యూ ఆఫ్ పాయిజన్స్ రేషియో. ఇది మనకి క్వశ్చన్, మంచి క్వశ్చన్ ఇది. ఎందుకంటే ఎంసెట్ లో వచ్చింది, అలాగే ఐపీఈలో 2 మార్క్స్ లో కూడా వచ్చింది ఇది. ఓకే, థియరిటికల్ లిమిట్స్, వాల్యూ అంటే లిమిట్స్, ఇక్కడ థియరిటికల్ లిమిట్స్ అంటే అర్థం. థియరిటికల్ లిమిట్స్ ఆఫ్ పాయిజన్స్ రేషియో. థియరిటికల్ లిమిట్స్ ఆఫ్ పాయిజన్స్ రేషియో ఎక్కడి నుంచి అక్కడికి అంటే -1 to 0.5 ప్లస్ 0.5, -1 to ప్లస్ 0.5. ఇది థియరిటికల్ లిమిట్ ఆఫ్ పాయిజన్స్ రేషియో. ప్రాక్టికల్ లిమిట్ ఆఫ్ పాయిజన్స్ రేషియో వచ్చేటప్పటికి మాత్రం 0 to 0.5. ఓకే, రెండు పాజిటివ్, 0 to 0.5. ఈ రెండు బిట్లు మనకి ఎంసెట్ లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో వచ్చింది, అలాగే టిఎస్ స్టేట్ బోర్డ్ అలాగే ఏపీ స్టేట్ బోర్డ్ రెండిట్లోనూ కూడా 2 మార్క్ క్వశ్చన్స్ లో అడిగిన వాల్యూ కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. ఇట్ జనరల్లీ రేంజెస్ ఫ్రమ్ 0.2 to 0.4. ఎక్కువగా ర్యాండమ్ గా జనరల్ గా చాలా ఎక్కువ వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే 0.2 to 0.4, అది జనరల్ వాల్యూ. బట్ మీరు ఎగ్జామ్ పర్పస్ వైజ్ మాత్రం ఇది గుర్తు పెట్టుకోవాలి, తప్పదు. పాయిజన్స్ రేషియో అనేది ఒక న్యూ టాపిక్ అనుకోండి. ఓకే, సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం, నాట్ ఎంట్రన్స్ పాయింట్స్, సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఇంపార్టెంట్ రిలేషన్స్ అనుకోండి. ఓకే, పాయిజన్స్ రేషియో ఈజ్ అ డైమెన్షన్లెస్ క్వాంటిటీ అండ్ హ్యాస్ నో యూనిట్. ఎస్, ఇది కూడా మనకి ఎంసెట్ లో వచ్చిన క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ హ్యావింగ్ అ యూనిట్, నాట్ హ్యావింగ్ అ డైమెన్షన్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ డైమెన్షన్లెస్ క్వాంటిటీ, యూనిట్లెస్ క్వాంటిటీ? ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఎస్పెషల్లీ పాయిజన్స్ రేషియో ఎక్కువగా అడుగుతారు. సో పాయిజన్స్ రేషియో అనే దానికి డైమెన్షన్స్ లేవు, అలాగే యూనిట్స్ కూడా లేవు. ఓ, ఇక్కడ ఆల్రెడీ ఉంది. థియరిటికల్ లిమిట్స్ ఆఫ్ పాయిజన్స్ రేషియో లైస్ బిట్వీన్ -1 to ప్లస్ 0.5, ప్రాక్టికల్ వాల్యూ 0 to 0.5. ఇవి కాకుండా ఇక్కడ కొన్ని ఫార్ములే ఉన్నాయి చూడండి. ఇవి రిలేషన్ బిట్వీన్ y అంటే ఏంటి, యంగ్స్ మాడ్యులస్, k బల్క్ మాడ్యులస్, అండ్ సిగ్మా అనేది మనకి పాయిజన్స్ రేషియో. సో ఫస్ట్ ఫార్ములా ఏంటి అంటే రిలేషన్ బిట్వీన్ యంగ్స్ మాడ్యులస్, బల్క్ మాడ్యులస్ అండ్ పాయిజన్స్ రేషియో. ఓకే, సో that is first relation. Next, second formula is relation between Young's modulus and rigidity modulus and Poisson's ratio. క్వశ్చన్ లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని బట్టి మనం ఫార్ములా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇది ఒక రిలేషన్, ఆల్ 3 అన్నమాట. యంగ్స్ మాడ్యులస్, బల్క్ మాడ్యులస్, షియరింగ్ మాడ్యులస్, రిజిడిటీ మాడ్యులస్, మూడింటికి కలిపి రిలేషన్ ఇది. సో ఇది కూడా గుర్తుపెట్టుకుంటే బెటర్. ఎంత బాగా మనం మెమరైజ్ చేసుకోగలిగితే అంత బాగా ప్రాబ్లమ్స్ చేయగలుగుతాం, కాబట్టి తప్పదు, కొన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, డిటర్మినేషన్ ఆఫ్ యంగ్స్ మాడ్యులస్. యంగ్స్ మాడ్యులస్ ని ఎలా డిటర్మ్ చేస్తాము? ఒక గివెన్ మెటీరియల్. ఇది మనకి ఈ ఎక్స్పెరిమెంట్ ని ఏమంటారు అంటే సిరల్స్ ఎక్స్పెరిమెంట్ అంటారు. సిరల్ అనేది నేమ్ ఆఫ్ ద సైంటిస్ట్. ఇది ఎందుకు చెప్పుకోవాలి అంటే మనకి ఐపీఈలో 4 మార్క్ క్వశ్చన్ ఒకటి గ్యారంటీగా ఉంటుంది. సో సిరల్స్ ఎక్స్పెరిమెంట్ లో ఏం చేస్తారు అంటే
నువ్వు ఏదైతే మెటీరియల్ వైర్ తీసుకుంటున్నావో, దేనికైతే యంగ్స్ మాడ్యులస్ క్యాలిక్యులేట్ చెయ్యాలి అనుకుంటున్నావో దానిని ఎక్స్పెరిమెంటల్ వైర్ అంటారు. ఆ వైర్ ని ఇలా సస్పెండ్ చేసి ఇక్కడ వెయిట్స్ యాడ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఆ వైర్ నుంచి ఒక పాయింటర్ ఉంటుంది. ఓకే, ఆ పాయింటర్ ఒక వెర్నియర్ స్కేల్ మీదకి వెళ్ళేలాగా చేస్తారు. వెర్నియర్ స్కేల్ అనేది ఎవరు ఐడెంటిఫై చేయగలరు అంటే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఐడెంటిఫై చేయగలరు. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి మేబీ ఇంకా వెర్నియర్ క్యాలిపర్స్ అర్థం కాకపోవచ్చు, బట్ అదొక రకమైన స్కేల్ అనుకోవచ్చు, మీకు ప్రాబ్లం ఏం లేదు. ఓకే, నువ్వు ఏదైతే వైర్ యొక్క యంగ్స్ మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నావో ఆ వైర్ ని ఎక్స్పెరిమెంటల్ వైర్ అని పేరు పెడదాం. ఆ వైర్ కి కొన్ని వెయిట్స్ అటాచ్ చేస్తాం. ఇప్పుడు ఆ ఎక్స్పెరిమెంటల్ వైర్ నుంచి ఒక పాయింటర్ దేని మీదకి ఉంటుంది, వెర్నియర్ స్కేల్ మీదకి అటాచ్ అయి ఉంటుంది. ఈ వెర్నియర్ స్కేల్ ని మళ్ళీ దేనికి అటాచ్ చేస్తారు అంటే రిఫరెన్స్ వైర్. అంటే ఈ రిఫరెన్స్ వైర్ యొక్క యంగ్స్ మాడ్యులస్ నాకు ఆల్రెడీ తెలుసు. దీనికి ఎక్స్పెరిమెంటల్ వైర్ కి యంగ్స్ మాడ్యులస్ నేను క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో ఈ ఎక్స్పెరిమెంటల్ సెటప్ దేనికోసము అంటే టు క్యాలిక్యులేట్ ద యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ గివెన్ మెటీరియల్. మనకి ఇచ్చిన మెటీరియల్ యొక్క యంగ్స్ మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దీంట్లో ఇదంతా కూడా ఎక్స్ప్లెనేషన్. ఎక్కడైతే మనం ఏదైతే ఈ డయాగ్రామ్ లో చూసామో అదంతా కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. ద వెయిట్స్ ప్లేస్డ్ ఇన్ ద పాన్ ఎగ్జర్ట్ డౌన్వర్డ్ ఫోర్స్ అండ్ స్ట్రెచ్ ద ఎక్స్పెరిమెంటల్ వైర్. సో ఏదైతే ఈ ఎక్స్పెరిమెంటల్ వైర్ ఉందో ఇక్కడ మనం వెయిట్స్ యాడ్ చేస్తున్నాం కదా, ఈ వెయిట్స్ యొక్క వెయిట్ mg కిందకి యాక్ట్ అవ్వడం వలన ఈ వైర్ ఏమవుతుంది, ఇది ఇలా కిందకి స్ట్రెచ్ అవుతుంది. స్ట్రెచ్ అయింది అంటే దాంట్లో స్ట్రెయిన్ వచ్చినట్లే కదా. ఫోర్స్ బై ఏరియా, ఇక్కడ mg బై a క్యాలిక్యులేట్ చేస్తే స్ట్రెస్ వచ్చేస్తుంది మనకి. సో స్ట్రెస్ స్ట్రెయిన్ క్యాలిక్యులేట్ చేస్తే యంగ్స్ మాడ్యులస్ వచ్చేసినట్లే మనకి. సో అలాగా ఈ ఎక్స్పెరిమెంట్ నుంచి మనకి లీనియర్ స్ట్రెస్ బై లీనియర్ స్ట్రెయిన్ ని క్యాలిక్యులేట్ చేస్తారు. ఎఫ్ బై ఏ ప్లేస్ లో ఏం వాడతారు అంటే ఎఫ్ ప్లేస్ లో mg వెయిట్, ఏదైతే వెయిట్స్ మనం అటాచ్ చేస్తామో పాన్ లో ఆ వెయిట్. ఏ అనేది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది వైర్ కాబట్టి వైర్ రేడియస్ ఆర్ అంటే కనుక పై ఆర్ స్క్వేర్ తో క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ ఆర్ ఏంటి అంటే రేడియస్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ వైర్, రేడియస్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ వైర్. ఓకే, సో ఈ రెండు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. డెల్టా ఎల్ బై ఎల్ అలా ఆల్రెడీ మనకు తెలుసు కదా. డెల్టా ఎల్ అనేది ఏంటి, ఎలాంగేషన్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద వైర్. ఎలాంగేషన్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద వైర్. అలాగే మనకి ఎల్ అంటే ఏంటి, ఎల్ ఈజ్ ఒరిజినల్ లెంత్ ఆఫ్ ద వైర్. ఎలాంగేట్ అవ్వక ముందు అనమాట, ఒరిజినల్ లెంత్ ఆఫ్ వైర్. సో ఇవన్నీ మనం ఫైండ్ అవుట్ చేసి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనం తీసుకున్న ఎక్స్పెరిమెంటల్ వైర్ యొక్క యంగ్స్ మాడ్యులస్ వాల్యూ అనేది మనకి వస్తుంది. ఓకే, ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్ క్వశ్చన్, స్ట్రెయిన్ ఎనర్జీ. స్ట్రెయిన్ ఎనర్జీ అనే పదానికి మీనింగ్ ఏంటి అంటే వర్క్ డన్ ఇన్ స్ట్రెచింగ్ ఏ వైర్. ఒక వైర్ ని స్ట్రెచ్ చేయడానికి ఏదైతే వర్క్ చేస్తామో ఆ వర్క్ ఎలా స్టోర్ అయి ఉంటుంది అంటే స్ట్రెయిన్ ఎనర్జీగా స్టోర్ అయి ఉంటుంది. సో ఓకే, వర్క్ డన్ ఇన్ స్ట్రెచింగ్ ఏ వైర్ అని అడిగిన, ఫైండ్ ద స్ట్రెయిన్ ఎనర్జీ అని అడిగిన, రెండు క్వశ్చన్స్ కి మీనింగ్ ఒకటే. మీకు మెటీరియల్ లో మీరు ఏదైతే ఐపీఈ మెటీరియల్ చదువుతారో అందులో ఈ రెండు క్వశ్చన్స్ సెపరేట్ గా ఉంటాయి మనకి. ఫైండ్ ద స్ట్రెయిన్ ఎనర్జీ ఆఫ్ అ గివెన్ వైర్ లేదా ఫైండ్ ద వర్క్ డన్ ఇన్ స్ట్రెచింగ్ అ వైర్. ఈ రెండిటికి యాక్చువల్ గా మీనింగ్ ఒకటే. ఓకే, సో వెన్ అ వైర్ ఈజ్ స్ట్రెచ్డ్, ఇక్కడ చూడండి స్ట్రెయిన్ ఎనర్జీ అంటే డెఫినేషన్ కూడా చూడండి. వెన్ అ వైర్ ఈజ్ స్ట్రెచ్డ్ దెన్ ద వర్క్ డన్ ఆన్ ద వైర్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. మనం ఒక వైర్ ని స్ట్రెచ్ చేయడానికి ఏదైతే వర్క్ చేస్తామో ఆ వర్క్ పొటెన్షియల్ ఎనర్జీగా ఆ వైర్ లో స్టోర్ అయి ఉంటుంది. ఓకే, సో దాన్నే మనము స్ట్రెయిన్ ఎనర్జీ అని అంటాం అనమాట. ఓకే, సో స్ట్రెయిన్ ఎనర్జీకి ఏం చేస్తాము అంటే వి విల్ కన్సిడర్ ఏ వైర్. ఇది ఒక రిజిడ్ సపోర్ట్. లెట్ us కన్సిడర్ ఈ రిజిడ్ సపోర్ట్ నుంచి ఒక వైర్ ని ఇలా హ్యాంగ్ చేసాము అనుకోండి. ఓకే, ఈ వైర్ యొక్క ఇది వంకర టింకర్లు వెళ్ళిపోతుంది. ఓకే, ఈ వైర్ ఒరిజినల్ లెంత్ ఎల్ అనుకుందాం.
ఈ వైర్ యొక్క ఒరిజినల్ లెంత్ L. దీనిని కిందకి ఇలా పుల్ చేసాము, అది డెల్టా L ఇంక్రీజ్ అయింది. ఈ డెల్టా L ఇంక్రీజ్ చేయడానికి ఎంత వర్క్ చేసాము? వర్క్ కి ఫార్ములా ఏంటి? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో వర్క్ కి ఫార్ములా ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కాబట్టి యావరేజ్ ఫోర్స్ ని ఇక్కడ కన్సిడర్ చేశారు. సో ఫోర్స్ ఇంటూ యావరేజ్ వర్క్ డన్ ఇస్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో యావరేజ్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే L డిస్టెన్స్ వెళ్ళింది అనుకుందాం. సో వర్క్ డన్ ఇస్ ఈక్వల్ టు యావరేజ్ ఫోర్స్ ఇంటూ L/2. వాల్యూమ్ ని మళ్ళీ ఎలా రాసుకోవచ్చు? ఏరియా ఇంటూ లెంత్ గా రాసుకోవచ్చు. సో ఇక్కడ స్ట్రెయిన్ ఎనర్జీ వర్క్ డన్ is stored in the form of strain energy కాబట్టి సారీ ఇది 2 కాదు, వాల్యూమ్. ఇది వర్క్ డన్ పర్ యూనిట్ వాల్యూమ్ అన్నమాట. వాల్యూమ్ ని ఏరియా ఇంటూ లెంత్ గా రాశారు. లెంత్ క్యాన్సిల్ అయిపోతే మనకి మిగిలేది ఏంటి అంటే స్ట్రెయిన్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్. ఓకే, హాఫ్ ఇంటూ స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్. ఇది స్ట్రెయిన్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్. ఇదేంటిది? ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్. ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్. అదే టోటల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయమంటే, ఓన్లీ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయాలి అంటే హాఫ్ ఇంటూ స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్ ఇంటూ వాల్యూమ్. ఓకే, టోటల్ వాల్యూమ్ కావాలి అంటే వాల్యూమ్ తో మల్టిప్లై చేయాలి. ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ కావాలి అంటే ఓన్లీ హాఫ్ ఇంటూ స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్ అన్నమాట. ఓకే, హాఫ్ ఇంటూ స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్ ని యాక్చువల్ గా మనము చాలా రకాలుగా మార్చుకుంటూ వెళ్ళొచ్చు. సో హాఫ్ ఇంటూ స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్, దాన్ని ఇంటూ స్ట్రెయిన్ బై స్ట్రెయిన్ చేయొచ్చు. ఇలా రకరకాలుగా మార్చుకోవచ్చు. నేను ఎన్ని రకాలుగా మార్చొచ్చు చెప్తాను చూడండి. U is equal to half into stress into strain కదా. నేనేం చేస్తానంటే ఇంటూ స్ట్రెయిన్ బై స్ట్రెయిన్ చేద్దాం. ఓకే, ఇంటూ స్ట్రెయిన్ బై స్ట్రెయిన్ చేస్తే స్ట్రెస్ బై స్ట్రెయిన్ అంటే ఏంటి? యంగ్స్ మాడ్యులస్. స్ట్రెస్ బై స్ట్రెయిన్ is యంగ్స్ మాడ్యులస్. సో హాఫ్ ఇంటూ యంగ్స్ మాడ్యులస్ ఇంటూ స్ట్రెయిన్ స్క్వేర్. స్ట్రెయిన్ స్క్వేర్ హాఫ్ ఇంటూ యంగ్స్ మాడ్యులస్ ఇంటూ స్ట్రెయిన్ స్క్వేర్. అలా కాకుండా స్ట్రెస్ తో మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. U is equal to హాఫ్ ఇంటూ స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్. ఇది ఒరిజినల్ ఫార్ములా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే స్ట్రెస్ తో మల్టిప్లై అండ్ డివైడ్ చేద్దాం. ఇందాక స్ట్రెయిన్ తో మల్టిప్లై అండ్ డివైడ్ చేసాము. ఇప్పుడు స్ట్రెస్ తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది? స్ట్రెయిన్ బై స్ట్రెస్ అంటే బై యంగ్స్ మాడ్యులస్. సో ఇప్పుడు ఏమైంది? U is equal to హాఫ్ ఇంటూ స్ట్రెస్ స్క్వేర్ బై యంగ్స్ మాడ్యులస్. సో స్ట్రెస్ స్క్వేర్ ఉంటే యంగ్స్ మాడ్యులస్ డినామినేటర్ లో ఉంటుంది, స్ట్రెయిన్ స్క్వేర్ ఉంటే యంగ్స్ మాడ్యులస్ అనేది న్యూమరేటర్ లో ఉంటుంది. ఓకే, ఇది ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కంక్లూజన్స్. నెక్స్ట్ ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ. ఎస్, మనకి ఐపీ వైజ్ అండ్ ఎంసెట్ వైజ్ కొంచెం ఇంపార్టెంటే. జస్ట్ మనకి ఇదేంటి అంటే థియరిటికల్ క్వశ్చన్స్ వస్తాయి. టు ఫైండ్ ద థిక్నెస్ ఆఫ్ రిక్వైర్డ్ మెటీరియల్, మెటల్ రోప్. మనకి ఇచ్చిన మెటల్ రోప్ థిక్నెస్ ఫైండ్ అవుట్ చేయాలన్నా ఎందుకు అంటే క్రేన్స్ ఉంటాయి కదా, మనకి పెద్ద క్రేన్స్ ఉంటాయి. అవి లిఫ్ట్ చేసేటప్పుడు దానికి మెటల్ రాడ్స్ ని పెట్టారు అనుకోండి, రాడ్ చాలా రిజిడ్ గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా క్రేన్ వైర్ ని అబ్జర్వ్ చేస్తే దగ్గర నుంచి చాలా లావుగా ఉండే వైర్లు ఉంటాయి క్రేన్ కి. క్రేన్ అంటే ఏంటి? లిఫ్ట్ చేస్తుంది కదా హెవీ ఆబ్జెక్ట్స్ ని, దాని వైర్లు ఇంతంత లావు ఉంటాయి. ఆ లావు వైర్ ని ఒకసారి సరిగ్గా అబ్జర్వ్ చేస్తే గనక అది ఇలాగా ఒక ప్యాటర్న్ లాగా ఉంటుంది. దాంట్లో బోల్డ్ అన్ని వైర్స్ ని అల్లేసి ఉంచుతారు. మీరు ఇప్పుడు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఇలా వైర్లు ఉంటాయి కదా, ఒక్కొక్క వైర్ ని ఇలా అల్లేసి రకరకాలుగా వేస్తూ ఉంటారు. ఇంత థిక్నెస్ ఆఫ్ మెటల్ రాడ్ ని తీసుకోరు, సన్న వైర్ని ఇలా చుట్టి ఒక వైర్ గా తయారు చేస్తారు. అది ఎందుకు అంటే వాటి యంగ్స్ మాడ్యులస్ వాల్యూని ఇంకా పెంచడం కోసం. అలాగే టు డిజైన్ అ బ్రిడ్జ్ ఫర్ మాక్సిమం సేఫ్టీ కోసం బ్రిడ్జ్ ని డిజైన్ చేయడానికి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే పెద్ద మెటల్ బార్స్ ని యూజ్ చేసినప్పుడు ఐ షేప్డ్ మెటల్ బార్స్ ని వాడతారు. అంటే అవి
ఒకటే ఇలాంటి రాడ్, ఇలాగ రాడ్ ని యూజ్ చేయకుండా మనకి ఇలా ఐ షేప్డ్ మెటల్ బార్స్ ఉంటాయి చూడండి. మీకు రాడ్స్ ఇలా కనిపిస్తాయి. ఎస్పెషల్లీ ట్రైన్స్ లో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ట్రైన్ ట్రాక్లు ఇలా ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేశారా? ట్రైన్ ట్రాక్లు అనేవి ఇలా ఉంటాయి అన్నమాట. ఐ షేప్డ్ రాడ్స్ ఉంటాయి. ఎందుకు ఐ షేప్డ్ రాడ్స్ ఉంటాయి అంటే మనకి ఇక్కడ డిప్రెషన్ కి ఒక ఫార్ములా ఉంటుంది. అది డెప్త్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అన్నమాట. ఇంది మీద వెయిట్ పెట్టినప్పుడు అది డిప్రెస్ అవుతుంది కదా, ఆ డిప్రెస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద క్యూబ్ ఆఫ్ డెప్త్. ఓకే, డెప్త్ ని ఎంత తగ్గిస్తే డిప్రెషన్ అంత పెరుగుతుంది, డెప్త్ ని ఎంత పెంచితే డిప్రెషన్ అంత తగ్గుతుంది. సో దానికోసం అని చెప్పి ఏం చేస్తారంటే దీని డెప్త్ ని బాగా పెంచుతారు అండ్ బ్రెడ్త్ ని బాగా తగ్గిస్తారు అనమాట. బికాస్ డెల్టా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ బి, బ్రెడ్త్ ఆఫ్ ది మెటీరియల్. సో బ్రెడ్త్ ని తగ్గించి డెప్త్ ని బాగా పెంచడం వల్ల మనకి ఏమవుతుంది అంటే డిప్రెషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. వెయిట్ పడినప్పుడు అది డిప్రెస్ అవుతుంది కదా, అది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో టు ఫైండ్ why maximum height of mountain on earth is limited to approximately 10 kilometers. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే మన హోల్ ఎర్త్ మీద విచ్ ఇస్ ద టాలెస్ట్ మౌంటైన్, ఎవరైనా చెప్పగలరా? ఏది మన ఎర్త్ మొత్తం మీద టాలెస్ట్ మౌంటైన్? టాలెస్ట్ మౌంటైన్ ఏంటి అంటే ఎవరెస్ట్. ఎవరెస్ట్ యొక్క హైట్ ఎంత? 8,000 అప్రాక్సిమేట్ గా 8,484 అనుకుంటా కిలోమీటర్స్. అంతకంటే మీటర్స్. ఎవరెస్ట్ హైట్ ఎంత అంటే 8,000 మీటర్స్, 8,800 అనుకోండి పోనీ. అయినా కూడా 10 కిలోమీటర్స్ కంటే ఎక్కువ లేదు. ఈ మొత్తం ఎర్త్ మొత్తంలో కూడా 10 కిలోమీటర్స్ హైట్ పైన ఎలాంటి మౌంటైన్ సస్టైన్ అవ్వదు. దానికి రీజన్ కూడా ఈ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ద్వారా చెప్పారు. దానికి రీజన్ ఏంటి అంటే మౌంటైన్ ఇలా ఉంటుంది కదా, మౌంటైన్ అనేది రాకీ సబ్స్టాన్స్, రాక్ మెటీరియల్ తో తయారవుతుంది. సో ఇది మన గ్రౌండ్ అనుకుందాము. మౌంటైన్ హైట్ పెరిగే కొద్దీ ఏం జరుగుతుంది అంటే సైడ్స్ లో నుంచి షియర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మౌంటైన్ హైట్ పెరిగే కొద్దీ దాని సైడ్స్ లో నుంచి షియర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. షేరింగ్ అంటే జారిపోతుంది. సో మౌంటైన్ హైట్ పెరిగితే కింద వెయిట్ పెరుగుతుంది, దానివల్ల షియరింగ్ స్ట్రెయిన్ అనేది జరుగుతుంది. సో ఆ షియరింగ్ స్ట్రెయిన్ కి ఇక్కడ మనకి ఫార్ములా ఏమిచ్చారు అంటే, ఇక్కడ ఫార్ములా తీసుకుంటే గనక మనకి హెచ్ హైట్ కావాలి కదా, హైట్ కి ప్రెషర్ ప్లేస్ లో మనకి హెచ్ రోజీ వాడుకుంటారు. మనం వాడేది ఏంటి అంటే బల్క్ మాడ్యులస్ తీసుకుంటాము. హెచ్ రోజీ ప్రెషర్ ప్లేస్ లో ఏం రాసుకుంటాము? హెచ్ రో జీ. ఇక్కడ హెచ్ అనేది హైట్ ఆఫ్ ది మౌంటైన్, రో అనేది డెన్సిటీ ఆఫ్ ది రాక్ సబ్స్టాన్స్. ఇది ఏదైతే మెటీరియల్ తో తయారైందో ఆ రాక్ సబ్స్టాన్స్ యొక్క మెటీరియల్ డెన్సిటీ రో అనుకుంటే గనక ఇక్కడ ప్రెషర్ ని క్యాలిక్యులేట్ చేస్తే హెచ్ రోజీ ఇజ్ ఈక్వల్ టు మనకి డెన్సిటీ. హెచ్ రోజీ అంటే ప్రెషర్ కదా, సో ప్రెషర్ కి ఆల్రెడీ ఫార్ములా మనకి క్యాలిక్యులేట్ చేసి ఉండాలన్నమాట. ఓకే, నేను దీన్ని క్యాలిక్యులేట్ చేసి కూడా చూపిస్తాను మీకు. సో హెచ్ ఇజ్ ఈక్వల్ టు ఏం రాస్తాము అంటే ప్రెషర్ బై డెన్సిటీ ఇంటూ జీవాన్. సో ఆ ప్రెషర్ కి వాల్యూ ఎంత అంటే 3 × 10⁸ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఇది క్యాలిక్యులేటెడ్ వాల్యూ, ఆల్రెడీ క్యాలిక్యులేటెడ్ వాల్యూ బై డెన్సిటీ ఆఫ్ ద రాక్ సబ్స్టాన్స్. ఏదైతే జనరల్ గా ఎర్త్ సర్ఫేస్ మీద రాక్ సబ్స్టాన్స్ ఉంటుందో దాని డెన్సిటీ కూడా స్టాండర్డ్ వాల్యూ నోన్ టు ద సైంటిస్ట్. వాళ్ళు ఏం చెప్పారు అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు 3 × 10⁻³ ఇంటూ జీ వాల్యూ అప్రాక్సిమేట్ గా 10 తీసుకుందాం, 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే హెచ్ వాల్యూ అప్రాక్సిమేట్ గా 10 కిలోమీటర్స్ వచ్చిందన్నమాట. So this is the reason why the height of the mountains on the surface of the earth is not more than 10 kilometers. అంతకంటే ఎక్కువ ఉండదు. 10 kilometers కంటే ఎక్కువ అసలు ఉండదన్నమాట. ఓకే, నెక్స్ట్ కొంచెం చిన్న చిన్న టాపిక్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తాము. రాడ్ యాజ్ అనాలజీ ఆఫ్ స్ప్రింగ్ చూద్దాం. రాడ్ యాజ్ అనాలజీ ఆఫ్ స్ప్రింగ్. ఒక మెటల్ రాడ్ అనేది స్ప్రింగ్ లాగా ఎలా బిహేవ్ చేస్తుంది? ఇప్పుడు స్ప్రింగ్ అనే దానికి మీనింగ్ ఏంటమ్మా? స్ప్రింగ్ అనే మెటీరియల్ ఏంటి అంటే
దాని మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు అది డిఫార్మ్ అవుతుంది, దాని లెంత్ ఇంక్రీజ్ అయ్యింది అనుకుందాం. ఆ ఎక్స్టర్నల్ ఫోర్స్ రిమూవ్ చేయగానే మళ్ళీ అది దాని ఒరిజినల్ షేప్ కి వచ్చేస్తుంది. సేమ్ వే ఒక మెటల్ రాడ్ కూడా దాని మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు అది ఎలాంగేట్ అవుతుంది. ఆ ఎక్స్టర్నల్ ఫోర్స్ ని రిమూవ్ చేయగానే విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్ ఇట్ ఈస్ ఏబుల్ టు కమ్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ షేప్. సో స్ప్రింగ్ ని రాడ్ ని మనం కంపేర్ చేయొచ్చు. ఆ కంపారిజన్ లో మనకేం తెలుసు అంటే ఇన్ కేస్ ఆఫ్ స్ప్రింగ్ రీస్టోరింగ్ ఫోర్స్ కి ఫార్ములా ఏంటి అంటే F is equal to మైనస్ KX. ఇక్కడ K ఏమంటారు అంటే స్ప్రింగ్ కాన్స్టెంట్ అంటారు. ఇందులో మైనస్ సింబల్ ని ఒమిట్ చేయొచ్చు బికాస్ అది రీస్టోరింగ్ ఫోర్స్ కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్ అని చెప్తుంది అంతే. ఓకే, F is equal to మైనస్ KX పక్కన పెడదాం. ఇక్కడ రాడ్ కి వచ్చేటప్పటికి ఇన్ కేస్ ఆఫ్ రాడ్ అంటే మెటల్ తో తయారు చేసింది. ఇన్ కేస్ ఆఫ్ రాడ్ మనకేం తెలుసు, Y is equal to FL by A into delta L. ఇక్కడ నుంచి F కి ఫార్ములా ఏమైంది, F is equal to YA delta L by L. ఇందులో డెల్టా L అంటే ఏంటి, ఎలాంగేషన్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద రాడ్. ఇందులో X అంటే ఏంటి, ఎలాంగేషన్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద స్ప్రింగ్. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేస్తే లెట్ దిస్ బి ఈక్వేషన్ నెంబర్ 1, లెట్ దిస్ బి ఈక్వేషన్ నెంబర్ 2. కంపేరింగ్ ఈక్వేషన్ 1 and 2, 1 ని 2 ని కంపేర్ చేస్తే కనుక KX is equal to YA delta L by L. అంటే K ప్లేస్ లో ఏమేమి ఉన్నాయి మనకి, X ప్లేస్ లో డెల్టా L ఉంది. అప్పుడు K ప్లేస్ లో ఏముంది అంటే YA by L. ఇవన్నీ కాన్స్టెంట్స్ అన్నమాట. సో దీనిని ఇలా కంపేర్ చేసుకోవచ్చు. K అనేది స్ప్రింగ్ కాన్స్టెంట్, Y యంగ్స్ మాడ్యులస్, A ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ దిస్ రాడ్, L లెంత్ ఆఫ్ దిస్ రాడ్. ఈ రాడ్ యొక్క లెంత్ L అనుకుంటే ఒరిజినల్ లెంత్ అది ఇక్కడ రాస్తాం. సో ఇలాగా ఒక రాడ్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనాలజీ ఆఫ్ స్ప్రింగ్ గా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ థర్మల్ స్ట్రెస్ అనేది ఒకటి ఉంటుంది మనకి, చాలా ఇంపార్టెంట్. ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి మనకి ఎంసెట్ లో. ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేది ఏంటి అంటే థర్మల్ స్ట్రెస్. థర్మల్ స్ట్రెస్ అంటే ఏం లేదు, హీట్ వల్ల బాడీలో స్ట్రెస్ డెవలప్ అయితే దాన్ని థర్మల్ స్ట్రెస్ అంటారు. సో థర్మల్ స్ట్రెస్ లో ఏం జరుగుతుంది, డైరెక్ట్ ఫార్ములా చెప్పేస్తాను. Y ఇస్ ఈక్వల్, థర్మల్ స్ట్రెస్ కదా, స్ట్రెస్ అంటే ఏంటి, ఫోర్స్ బై ఏరియా. థర్మల్ స్ట్రెస్ అంటే ఫోర్స్ బై ఏరియా. సో థర్మల్ స్ట్రెస్ కి ఫార్ములా ఏంటి అంటే Y ఆల్ఫా డెల్టా తీటా. ఓకే, ఇందులో Y అంటే యంగ్స్ మాడ్యులస్, ఇది మనకు అందరికీ తెలుసు. Y అనేది ఏంటి, యంగ్స్ మాడ్యులస్. ఆల్ఫా అంటే ఏంటి అంటే ఆల్ఫా ఈజ్ కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్. ఇది మనకి థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అనే లెసన్ లో వస్తుంది. కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్, కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్. డెల్టా తీటా మీ అందరికీ తెలుసు, టెంపరేచర్ లో వచ్చే చేంజ్. సో థర్మల్ స్ట్రెస్ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే రీజియన్ ఇది. సో ఇవి మనకి కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి డిస్కస్డ్. అలాగే ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ లో ఏమిస్తారు, నేను ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా చెప్తాను చూడండి. ప్రాబ్లమ్స్ లో ఏమిస్తారు అంటే ఏ వైర్ ఈజ్ స్ట్రెచ్డ్, ఏ వైర్ ఈజ్ స్ట్రెచ్డ్ బై 1%. A wire is stretched by 1% లేదా 0.1% or some x% అని ఇస్తారు అనుకుందాం. వైర్ ఈజ్ స్ట్రెచ్డ్ బై 1% అనగానే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే డెల్టా L by L is equal to 1% అని ఇచ్చారన్నమాట. అంటే 1% అలా రాసుకోవచ్చు, 1/100 గా కూడా రాసుకోవచ్చు. సో ఖచ్చితంగా బాగా గుర్తుపెట్టుకోండి, when wire is stretched by 1% లేదా ఆర్ దీనినే ఇంకొక రకంగా ఎలా ఇవ్వచ్చు అంటే the length of wire is increased, the length of the wire is increased by 1%. దీనికి కూడా మీనింగ్ ఏంటి అంటే డెల్టా L by L. లెంత్ ఆఫ్ ది వైర్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 1% అన్నా, వైర్ ఈస్ స్ట్రెచ్డ్ బై 1% అన్నా, అన్నిటికీ మీనింగ్ ఒకటే. అలాగే సేమ్ ఇలాంటిదే when the volume of the wire changes by అనేస్తారు, when
volume of wire changes by some 0.02%. ఇది క్వశ్చన్ లో ఇచ్చారు. దీనిని మనం ఎలా రాసుకోవాలి అంటే వాల్యూమ్ ఆఫ్ వైర్ చేంజెస్ బై పర్సెంటేజ్ చేంజ్ ఇన్ వాల్యూమ్, అంతే కదా. వైర్ ఇస్ స్ట్రెచ్డ్ బై 1% అంటే పర్సెంటేజ్ చేంజ్ ఇన్ లెంత్. అలాగా వాల్యూమ్ ఆఫ్ ది వైర్ చేంజెస్ బై దిస్ మచ్ పర్సెంట్ అంటే పర్సెంటేజ్ చేంజ్ ఇన్ వాల్యూమ్ ఇస్ ఈక్వల్ టు 0.02%. దీన్నే మనము 0.02/100 గా కూడా రాసుకోవచ్చు. ఓకే, సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. అలాగే ఇంకొక చాలా చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్ ఏంటి అంటే వెన్ లెంత్ ఆఫ్ వైర్ ఈజ్ L1, the tension in it is T1. Okay, the tension in it is T1. When length of wire is T2, when length of wire is L2, length L2 kada, when length of wire is L2, then the tension is T2. The tension in it is T2. ఓకే, సో దా టెన్షన్ ఇట్ ఈస్ T2. సో T టెన్షన్ ఉన్నప్పుడు దాని లెంత్ ఎంత, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. అప్పుడు ఫార్ములా ఏంటి అంటే L1 T2 మైనస్ L2 T1 బై T2 మైనస్ T1. ఓకే, లేదా ఇది ముందుకైనా రావచ్చు, మొత్తాన్ని మైనస్ తో కూడా మల్టిప్లై చేయొచ్చు. L2 T1 మైనస్ L1 T2 బై T1 మైనస్ T2 ఎలా అయినా రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అక్కడ గివెన్ ఇన్ఫర్మేషన్ బట్టి మనం చూస్ చేసుకోవాలన్నమాట. సో ఈ మోడల్ కూడా ఎక్కువగా హైలీ రిపీటెడ్ మోడల్. సో లెట్ us స్టార్ట్ విత్ IPE క్వశ్చన్స్. ఇన్ ద ఫాలోయింగ్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్, ఇక్కడ ఉన్న స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ లో విచ్ వన్ ఈస్ హ్యావింగ్ అ గ్రేటర్ యంగ్స్ మాడ్యులస్, దేనికి ఎక్కువ యంగ్స్ మాడ్యులస్ ఉంది అని అడిగారు. యంగ్స్ మాడ్యులస్ అంటే ఏంటి, y is equal to F/A by delta L/L. అంటే యంగ్స్ మాడ్యులస్ ఇస్ నథింగ్ బట్ స్ట్రెస్ బై స్ట్రెయిన్ కదా, స్ట్రెస్ బై స్ట్రెయిన్. ఇక్కడ ఏమిచ్చారు, స్ట్రెస్ కి స్ట్రెయిన్ కి గ్రాఫ్ ఇచ్చారు, అంటే స్లోప్ ఆఫ్ ద గ్రాఫే కదా. స్ట్రెస్ బై స్ట్రెయిన్, క్వాంటిటీ ఆన్ y యాక్సిస్ బై క్వాంటిటీ ఆన్ x యాక్సిస్, నథింగ్ బట్ స్లోప్. సో దేనికి స్లోప్ ఎక్కువ ఉంటే దాని యంగ్స్ మాడ్యులస్ ఎక్కువ. సో ఇక్కడ స్లోప్ ఆఫ్ A is greater than slope of B. So Young's modulus of A is greater than Young's modulus of B. Very simple. ఇది యాక్చువల్ గా ఎస్టర్డేస్ క్లాస్ లో వచ్చిన గ్రాఫ్ లో వస్తుంది. ఎప్పుడైతే ఈ పార్ట్ ఎక్కువగా ఉంటుందో దానికి డక్టిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ AB రెండిటికి సేమ్ గానే ఉంది కాబట్టి AB రెండిటికి డక్టిలిటీ సేమ్ గానే ఉంటుంది. మోర్ టెన్సైల్ స్ట్రెంగ్త్ ఉండాలి అంటే మోర్ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ఉండాలి. సో అది A కి యంగ్స్ మాడ్యులస్ ఎక్కువ కాబట్టి దాని స్ట్రెయిన్ తక్కువగా ఉంటుంది. సో B అనేది మోర్ టెన్సైల్ స్ట్రెంగ్త్ ఉన్నది. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్. నెక్స్ట్, ఏ క్యూబ్ ఈజ్ సబ్జెక్టెడ్ టు ఏ ప్రెషర్ ఆఫ్, మనకి ఏమేమి ఇచ్చారు, గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకుందాం. ఫస్ట్ గివెన్ ఏ క్యూబ్ ఈజ్ సబ్జెక్టెడ్ టు అ ప్రెషర్ ఆఫ్, pressure is equal to 5 into 10 to the power 5 Newton per meter square SI unit సరిపోయింది. నెక్స్ట్, ఈచ్ సైడ్ ఆఫ్ ద క్యూబ్ ఈజ్ షార్టెండ్ బై 1%. ఇది వాల్యూమ్ అనుకోవాలా, కాదు. క్యూబ్ కి ప్రతి సైడ్ 1% మారింది అన్నారు, అంటే యాక్చువల్ గా డెల్టా L/L is equal to 1% అని ఇచ్చారు. కానీ క్యూబ్ వాల్యూమ్ కదా మనకు కావాల్సింది. వాల్యూమ్ స్ట్రెయిన్ అంటే ఏంటి, క్వశ్చన్ నెంబర్ 1 లో వాల్యూమ్ స్ట్రెయిన్ అడిగారు మనకి. వాల్యూమ్ స్ట్రెయిన్ ఫార్ములా ఏంటి, వాల్యూమ్ స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా V/V ఎంత అని అడిగారు మనకి. ఓకే, డెల్టా V/V కి డెల్టా L/L కి రిలేషన్ ఏంటి అంటే V is directly proportional to L cube, అంతే కదా. V is directly proportional to L cube. So delta V by V into 100 is equal to
3 into delta L by L into 100. ఇది ఎక్కడ నేర్చుకున్నాము? యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అనే లెసన్ లో ఎర్రర్ మెథడ్ లో చెప్పాను, గుర్తుందా లేదా? ఓకే, అది నేను ఇక్కడ వాడుతున్నాను. సో డెల్టా వి బై వి కదా ఫైండ్ అవుట్ చేయాల్సింది. డెల్టా వి బై వి ఇస్ ఈక్వల్ టు 3 into delta L by L into 100. So 3 into delta L by L anta 1%. 3 into 1%. So answer anta 3%. ఇది వాల్యూమ్ స్ట్రెయిన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ లో ఏమడిగారు? బల్క్ మాడ్యులస్. బల్క్ మాడ్యులస్ కి ఫార్ములా ఏంటి? P by delta V by V. ఓకే, సో P ఎంత? 5 into 10 power 5. 5 into 10 power 5 by delta V by V ఎంత వచ్చింది? 3%. 3% ఎంత? 3 by 100. సో ఇక్కడ 3 by 100 రాసుకుంటే 100 పైకి వెళ్తుంది. సో 5 by 3. 5 by 3 into 10 to the power 7. 5 by 3 నే ఏం రాసుకోవచ్చు? 1.6 అంతే కదా, 1.66 అప్రాక్సిమేట్ గా ఇంటూ 10 to the power 7 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఇది మన బల్క్ మాడ్యులస్. ఓకే, నెక్స్ట్ calculate the work done when a wire of length L and area of cross section A is made of material of Young's modulus Y is stretched by an amount X. దీనికి ఆల్రెడీ మనం వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా. W is equal to F into dx. అలాగే F ప్లేస్ లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే వర్క్ డన్ కి ఫార్ములా ఏమొచ్చింది? హాఫ్ ఇంటూ స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్. ఇది ఆల్రెడీ ఇందాక ప్రీవియస్ స్లైడ్స్ లో డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఇది మీరు ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్, ద లెంత్ ఆఫ్ మెటీరియల్ ఈస్ L1, దెన్ ద టెన్షన్ ఈస్ T1, L2 when tension is T2. Find the original length of the wire. ఇది ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం కదా. L is equal to L1 T2 minus L2 T1 by T2 minus T1. ఇది ఫార్ములా. నెక్స్ట్, ఎలాస్టిక్ వైర్ is cut into half to its original length. ఒరిజినల్ లెంత్ లో హాఫ్ చేసాము. How would it affect the maximum load that the wire can support? ఒక వైర్ ఉంది, ఆ వైర్ W అమౌంట్ ఆఫ్ మాక్సిమం లోడ్ తీసుకోగలదు అనుకుందాం. ఇప్పుడు అదే వైర్ ని ఏం చేశారు? రెండు పార్ట్స్ హాఫ్లుగా కట్ చేశారు. ఇది L లెంత్, ఇప్పుడు ఇది L/2, L/2. మళ్ళీ అదే వెయిట్ ని సస్పెండ్ చేస్తే ఎస్, that will be the maximum weight. Maximum weight మారదు, బికాస్ లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం బ్రేకింగ్ ఫోర్స్ అనేది it will not depend on the length of the wire. It only depends on nature of the material. సో ఇక్కడ మెటీరియల్ మారలేదు, దానిని రెండు పీసెస్ గా చేశారు అంతే. సో రెండు పీసెస్ గా చేసినా కూడా ఇట్ సపోర్ట్స్ ద సేమ్ వెయిట్. సింగిల్ వైర్ ఉన్నప్పుడు ఎంతైతే వెయిట్ సపోర్ట్ చేసిందో దాన్ని రెండు పీసెస్ గా కట్ చేసినా కూడా అదే అమౌంట్ ఆఫ్ వెయిట్ ని అది తీసుకుంటుంది. సో సేమ్ వెయిట్ హ్యాంగ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, డిఫైన్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అండ్ రైట్ ఇట్స్ వేరియస్ టైప్స్. ఇది ఆల్రెడీ మీకు తెలుసు కదా. మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ డెఫినేషన్ ఏంటి? మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఈస్ ద రేషియో ఆఫ్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్. మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ రేషియో ఆఫ్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్. వేరియస్ టైప్స్ ఏమున్నాయి? మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీలో యంగ్స్ మాడ్యులస్, రిజిడిటీ మాడ్యులస్ అండ్ బల్క్ మాడ్యులస్. వాటి గురించి ఆల్రెడీ ప్రీవియస్ స్లైడ్స్ లో మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఎంసెట్ మోడల్ క్వశ్చన్స్ కి వెళ్ళిపోదాం. నెక్స్ట్, a copper wire of cross sectional area 0.01 centimeter square, a value given. Next, tension of 22 Newton, tension T is given as 22 Newton. Find the percentage change in the cross sectional area. Percentage change in cross sectional area ante delta A by A into 100 find out cheyali, question mark. ఓకే, డెల్టా ఏ బై ఏ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామంటే చూడండి, ఇందులో యంగ్స్ మాడ్యులస్ వాల్యూ గివెన్, యంగ్స్ మాడ్యులస్, పాయిసాన్స్ రేషియో కూడా ఇచ్చారు మనకి ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయిసాన్స్ రేషియో నుంచి స్టార్ట్ చేద్దాం. పాయిసాన్స్ రేషియో ఫార్ములా ఏంటి? లాటరల్ స్ట్రెయిన్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్, డెల్టా డి బై డి బై డెల్టా ఎల్ బై ఎల్. ఓకే, సో డెల్టా డి బై డిని ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు కదా దీని నుంచి. ఎందుకంటే చేంజ్ ఇన్ డయామీటర్ బై ఒరిజినల్ డయామీటర్. ఎప్పుడైతే నాకు డయామీటర్ తెలుస్తుందో అప్పుడు నాకు ఏరియా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా, బికాస్ ఏరియాకి డయామీటర్ కి రిలేషన్ ఉంది.
సో డెల్టా డి బై డి ఇస్ ఈక్వల్ టు సిగ్మా ఇంటూ డెల్టా ఎల్ బై ఎల్. ఓకే, సో డెల్టా ఎల్ బై ఎల్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి అంటే లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకి యంగ్స్ మాడ్యులస్ తెలుసు కదా. యంగ్స్ మాడ్యులస్ తెలిసినప్పుడు యంగ్స్ మాడ్యులస్ y is equal to force by area, stress by strain. Okay, F by A by delta L by L. ఇక్కడ నుంచి delta L by L is equal to F by A by Y. ఓకే, ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్ ఏంటి ఇక్కడ మనకి 22 న్యూటన్స్ బై ఏరియా ఎంత 0.01 సెంటీమీటర్ స్క్వేర్. ఒకసారి అది కూడా చూసుకోవాలి. 0.01 ఇంటూ 10⁻⁻6 ఇంటూ యంగ్స్ మాడ్యులస్ ఎంత 1.1 ఇంటూ 10⁻11. ఓకే, ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ వస్తుంది. దీని వాల్యూ నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందంటే 1.82 ఇంటూ 10⁻⁻4. ఇది మన డెల్టా ఎల్. సో దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సిగ్మా వాల్యూ 0.32 ఇంటూ డెల్టా ఎల్ బై ఎల్ ఇస్ 1.82 ఇంటూ 10⁻⁻4. దీన్ని అంతటినీ క్యాలిక్యులేట్ చేస్తే మనకి డెల్టా డి బై డి ఎంత వచ్చిందంటే 5.82 ఇంటూ 10⁻⁻5. ఓకే, ఇది మన డెల్టా డి బై డి వాల్యూ. అయితే ఇక్కడతో అయిపోలేదు, డెల్టా ఏ బై ఏ కావాలి. ఏరియాకి డయామీటర్ కి రిలేషన్ ఏంటి అంటే ఏ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ డయామీటర్, బికాస్ ఏ ఇస్ ఈక్వల్ టు పై డి స్క్వేర్ బై 4. పై 4 కాన్స్టెంట్స్ కాబట్టి ఏ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ డి. ఇప్పుడు యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ మెథడ్ అప్లై చేస్తే డెల్టా ఏ బై ఏ ఇంటూ 100 ఇస్ ఈక్వల్ టు ఇక్కడ ఏదైతే ఎక్స్పోనెంట్ లో ఉందో అది మల్టిప్లై అవుతుంది కాబట్టి 2 ఇంటూ డెల్టా డి బై డి ఇంటూ 100. సో దాని నుంచి నేను డెల్టా ఏ బై ఏ ఇంటూ 100 కావాలి అనుకుంటే 2 ఇంటూ డెల్టా డి బై డి ఇంటూ 100. ఓకే, సో 2 ఇంటూ డెల్టా డి బై డి ఎంత వచ్చింది 5.82 ఇంటూ 10⁻⁻5 ఇంటూ 100. సో ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే అప్రాక్సిమేట్ గా వాల్యూ మనకి 12.6 వస్తుంది అనమాట. ఇది అప్రాక్సిమేట్ వాల్యూ మాత్రమే. ఓకే, నేను క్యాలిక్యులేషన్ కంప్లీట్ గా చేయలేదు కాబట్టి మీరు ప్రొసీజర్ చూసుకుని క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్, the pressure of a medium is changed from this much to this much. So let us take this is P1, this is P2, and volume is changed by 10%. 10% అంటే ఏంటి delta V by V is equal to 10% అన్నమాట. అంటే దీన్ని ఎలా రాయొచ్చు 10 by 100. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి బల్క్ మాడ్యులస్. సో బల్క్ మాడ్యులస్ is equal to delta P by delta V by V. సో delta P అంటే P2 minus P1, 1.165 into 10⁵ minus 1.01 into 10⁵ by 10 by 100. సో 10 by 100 అంటే ఇంటూ 100 ఇక్కడికి వస్తుంది. సో ఇదంతా క్యాలిక్యులేట్ చేసుకోండి, మీకు ఈజీగానే తెలిసిపోతుంది ఆన్సర్. A material has Poisson's ratio, sigma value given. It suffers longitudinal strain. Longitudinal strain అంటే delta L by L. పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ఇట్స్ వాల్యూమ్. సో వీటన్నిటికీ రిలేషన్ ఒకటి డైరెక్ట్ ఫార్ములా ఉంది, అదేంటి అంటే డెల్టా వి బై వి ఇస్ ఈక్వల్ టు 1 minus 2 sigma into delta L by L. సో డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్ 1 minus 2 into 0.5 into 2 into 10⁻⁻3 అంతే. ఇది క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్, the relation between y, eta and k, Young's modulus, rigidity modulus, bulk modulus, ఇందాక స్లైడ్ లో ఆల్రెడీ చెప్పుకున్నాము. ఫార్ములా ఏంటి అంటే ఐ థింక్ దిస్ ఇస్ కరెక్ట్. ఓకే, సో ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్, if Young's experiment, if the length of the wire and radius both are doubled, then value of y will become. ఇందాక ఆల్రెడీ చెప్పాను Young's modulus will not depend on length and area of cross section. So answer is it remains same, maradu. Okay, so that is how we solve the problems in mechanical properties of solids. I hope you all enjoyed this lesson because ఇది చాలా కాంప్లికేటెడ్ లెసన్ అయితే అస్సలు కాదు. సో కొంచెం ఆలోచిస్తే ప్రాబ్లమ్స్ ఈజీగానే అయిపోతాయి. సో కీప్ ఫాలోయింగ్. టుమారో we will meet with next chapter.
Thank you all for joining. Meet you all in next class. Thank you for joining.